మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడే పులిసచ్చాణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ ఇచ్చే లెక్కల ప్రకారం 100 కోట్ల మంది పైగా పొగాకు వాడుతున్నారని లెక్క తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1000 కోట్లకు పైగా సిగరెట్లు అమ్ముడుపోతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా పొగ తాగే వాళ్ళలో 84% మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారనేది సుస్పష్టంగా కనపడుతుంది. ప్రతి సంవత్సరం దీనివల్ల 80 లక్షల మంది చనిపోతున్నారని, 2026 సంవత్సరంలో వచ్చినప్పుడు 1,00,00,000 మందికి పైగా చనిపోయే ఆస్కారం 2026 సంవత్సరంలో తీసుకున్నప్పుడు 1,00,00,000 మంది దాకా చనిపోయే పరిస్థితి కనపడతా ఉంది. 2030లో ఇది ఇంకా మరింత పెరిగే అవకాశం కనపడతా ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దంలో 10 కోట్ల మంది పొగాకు వల్ల చనిపోతే 21వ శతాబ్దంలో 100 కోట్ల మందికి పైగా చనిపోయే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పొగ తాగే వాళ్ళలో ఇండియన్స్ 11.2% మనకు కనపడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం పొగ తాగటం వల్ల 9 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. మన దేశంలో పొగ తాగే వాళ్ళు 26.7 లక్షల మంది, అంటే 26,70,00,000 మంది, అంటే 26,07,00,000 మంది పొగాకు ఉత్పత్తుల్ని తీసుకుంటా ఉన్నారు. ప్రతి 5గురిలో ఒకళ్ళు పొగాకు నమిలే అలవాటైతే ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. మన దేశంలో మరణాల్లో పొగాకు వల్ల సంభవించే 10-15% మరణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కనీసం 33% క్యాన్సర్లు పొగాకు వల్లనే వస్తున్నాయని చెప్పేసి ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనకు అర్థమవుతా ఉన్నది. ఖైనీ, పాన్ మసాలా, గుట్కా, జర్దా 5 రూపాయలు తీసుకొని క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల దానివల్ల క్యాన్సర్లో 33% దాకా ఉన్నాయి. 100 క్యాన్సర్ కేసులలో 33% పొగాకు ఉత్పత్తుల వల్లనే వస్తున్నాయి. వరల్డ్లో పొగాకు వల్ల అత్యధికంగా నోటి క్యాన్సర్లు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 15 సంవత్సరాల పిల్లలు 14% మంది పిల్లలు పొగాకు వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే, అంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే సిగరెట్లు తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. పొగ తాగే వాళ్ళలో 70% మంది ఎప్పుడో ఒకసారి మారడానికి ప్రయత్నం చేశారు. అందులో కనీసం 30% మంది 2 రోజుల కంటే ఎక్కువ తాగకుండా ఉండలేకపోతూ ఉన్నారు. ఇది లెక్కలు. కేవలం 5% మంది మాత్రమే పొగ తాగటం నిర్ణయం తీసుకోవాలి. స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి. నిరక్షరాస్యుల కంటే విద్యావంతుల్లోనే పొగ తాగే వాళ్ళే ఎక్కువగా కనపడుతున్నారు. మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళే ఎక్కువ, మానసిక సమస్యలు ఉన్న వాళ్ళే ఎక్కువ పొగ వైపు డైవర్ట్ అవుతున్నారు. ఇది ఎంత పర్సెంటేజ్ ఉందంటే 100కి 50% మంది ఉన్నారు. ఈ సిగరెట్లో ఈ పొగాకు ఉత్పత్తులు ఏముండదు. ఆర్సెనిక్, తారు, అమ్మోనియం, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సొనైడ్, లెడ్, డిడిటి, అసిటాల్డ్ డిహైడ్, నికోటిన్, ఇవి క్యాన్సర్ కారకాలుగా మనకు కనపడతా ఉన్నాయి. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది పొగాకు తీసుకునే వాళ్ళ అలవాటులో మనం చూస్తా ఉన్నాం. గర్భిణీ స్త్రీలు పొగాకు తీసుకోవటం వల్ల, పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల పుట్టబోయే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు, శారీరక మానసిక సమస్యలు వస్తున్నాయి. వికలాంగులు పుట్టే పరిస్థితి, ఇంకా మానసిక వికలాంగులు పుట్టే పరిస్థితి కూడా ఎక్కువగా ఉన్నది. సో ఇది పరిస్థితి. 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదలు పెడితే 45 సంవత్సరాలు వచ్చేసరికి చనిపోయే ఆస్కారాలు బాగా కనపడుతున్నాయి. 40 సంవత్సరాల వయసులో పొగ తాగటం మానేస్తే పొగాకు మూలంగా సంభవించే మరణాలని 90% తగ్గించుకునే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉన్నది. సో పొగాకు వలన ఇప్పటికే చెప్పినట్టుగా ఇండియాలో దాదాపు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది చనిపోతున్నారు పొగాకు ఉత్పత్తులు తీసుకోవటం వల్ల. గుండెపోటు, హార్ట్, క్యాన్సర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి పొగాకు వల్ల. ధూమపానం చేసేవాళ్ళు సగటున 10 సంవత్సరాల ముందుగానే చనిపోతున్నారు. ఇండియాలో 26.7 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడుతున్నట్టుగా అర్థమవుతోంది. దేశంలో 9.5% మంది పొగాకు సంబంధిత వ్యాధులతో చనిపోతూ ఉన్నారు. పొగాకు వలన కలిగే వ్యాధులు ఇండియాలో జీడిపి 1% కోల్పోయేలాగా చేస్తుంది. పొగాకు ఉత్పత్తులు సేవించే వాళ్ళలో 100కి 42.4% మంది మగవాళ్ళు, 100కి 14.2% మంది మహిళలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్ళు వీళ్ళంతా. సో ఇక పొగాకు బహిరంగ ప్రదేశాల్లో వాడకూడదని, అంటే బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు, చుట్టలు, బీడీలు, పొగాకు ఉత్పత్తులు స్మోక్ చేయకూడదని, సిగరెట్, పొగాకు ఉత్పత్తులను నిషేధం విధించాలని, 18 సంవత్సరాల వయసులోపు వాళ్ళకి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని, వరల్డ్లోనే పొగాకు వల్ల ప్రతి సంవత్సరం 80 లక్షల మంది చనిపోతున్నారని, WHO రిపోర్ట్స్ ప్రకారం జనాభాలో 20% మంది ధూమపానం అలవాటు కలిగి ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది.
సో, ఇది పరిస్థితి. సో, సెకండ్ స్మోకర్స్ ఈ చనిపోయే వాళ్ళలో 80,00,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. 80,00,000లో 70,00,000 మంది డైరెక్ట్ తాగేవాళ్ళే చనిపోతుంటే, 10,00,000 మంది వాళ్ళ పక్కనుండి పీల్చుకున్నోళ్ళు చనిపోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇండియాలో గూడా ఈ పరిస్థితే మనకు కనిపిస్తా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంకా ఇందులో ఆహ్, పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించాలి. పొగాకు ఉత్పత్తులు ఉపయోగించే పదార్థాలను నిషేధించాలి. దాంతోని పాటు పొగాకు ఉత్పత్తుల డిమాండ్ తగ్గాలంటే వాటి రేట్లను పెంచాలి. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద నిషేధం విధించాలి. ప్రభుత్వ, ప్రతి జిల్లా హాస్పిటల్‌లో సైకియాట్రిస్ట్ డాక్టర్‌లని పెట్టి డీ-అడిక్షన్ సెంటర్స్ పెట్టాలి. మందుకి, డ్రగ్స్‌కి, పొగాకు ఉత్పత్తులు మానిపించడానికి వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు. సైకాలజిస్టులు కౌన్సెలింగ్ ఇస్తారు. సైకియాట్రిస్ట్ డాక్టర్లు అంటే మానసిక వైద్యులు ట్రీట్మెంట్ కూడా చేస్తారు. అది ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.